కిషాన్ గారు జాయిన్ అయ్యారు మాతో ఇదే అంశంపై. కిషాన్ గారు ఏంటి నిన్న నైట్ నుంచి కూడా కొండా సురేఖ ఎపిసోడ్ హాట్గా నడుస్తుంది. దానిపై మీ సోషల్ మీడియాలో కూడా ఆమె కూతురు మాట్లాడింది, ఆమె మాట్లాడిన రకరకాల అంశాలు. మీరు సోషల్ మీడియా కన్వీనర్గా కూడా ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం ఆ ఒక్క అంశాన్నే తీసుకుంది. ఏంటి ఏమనుకుంటున్నారు ఆ విషయంపై మీరు? కళ్యాణ్ గారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఇదేం టికెట్ అడగట్లేదు, లేకపోతే పార్టీలో పదవి అడగట్లేదు, పార్టీ సభ్యత్వం గురించి మాట్లాడడానికి. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ గన్మెన్లది ఎవరి గన్మెన్ ఉంది, ఎవరి గన్మెన్ లేదు, అది కాదు పంచాయతీ. అసలు చాలా పెద్ద పంచాయతీ ఇది, పంపకాల పంచాయతీ. ఎందుకంటే నంబర్ 1, పోలీసులు అరెస్ట్ చేయడానికి ఓఎస్డి మంత్రి ఓఎస్డిగా అంటే 24 గంటల ముందే ఓఎస్డిగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిండ్రు. ఎక్కడికి వెళ్ళిండ్రు? నేరుగా కాంగ్రెస్ మంత్రి నివాసానికి వెళ్ళిండ్రు. ఆ తర్వాత ఏమని జరిగింది? కాంగ్రెస్ మంత్రి గారు ఎవరైతే ఆ వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఎవరినైతే ఓఎస్డిగా ప్రభుత్వం తొలగించిందో, మంత్రి గారు తనను ప్రొటెక్ట్ చేస్తూ కారులో ఎక్కించుకొని మరి తీసుకొని వెళ్ళిపోయారు. నంబర్ 2. నంబర్ 3, మంత్రి గారు ప్లస్ మంత్రి గారి కుమార్తె పోలీసులను, ఒక ప్రభుత్వ అధికారులను వాళ్ళ డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయకుండా అడ్డుకున్నారు. నంబర్ 3. నంబర్ 4, మాట్లాడుతూ మంత్రి గారి కుమార్తె మీడియా ముందు మాట్లాడుతూ డెకెన్ సిమెంట్స్ అనే ఒక ఇండస్ట్రీస్ ని గన్ పాయింట్ తోని బెదిరించడంలో సీఎం రేవంత్ గారి ముఖ్య అనుచరుడు, ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక అభ్యర్థిగా కాదు, ఒక డిసిసి ప్రెసిడెంట్గా కాదు, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ముఖ్యమంత్రి గారు యుఎస్ఏకి వెళ్ళిన, ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్ళిన, ముఖ్యమంత్రి గారు కొరియాకి వెళ్ళిన, ముఖ్యమంత్రి గారు ఏ అధికార పర్యటనకి వెళ్ళినా కూడా ఆయనే ప్రభుత్వంలో ఆయనకి ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినా, ఒక పదవి లేకపోయినా కూడా వారిని తీసుకొని వెళ్తారు. హైడ్రా లాంటి వాళ్ళు కూడా శిలాఫలకాల మీద, అధికార ప్రభుత్వ శిలాఫలకాల మీద ఆయన పేరు పెడతారు. రోహిన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు పిస్తోల్ ఇస్తే, తుపాకీ ఇస్తే వీరి దగ్గర ఆ తుపాకీ వచ్చింది, వీరు ఆ ఓఎస్డి కలిసి వీళ్ళు బెదిరించిర్రు అని మాట్లాడింది ఎవరో కాదు, మంత్రి గారి కుమార్తె. ఇవాళ మేము ఒకటే అంటున్నాము, ఈ పంపకాయల మధ్యలో పంచాయతీ వచ్చి వాళ్ళ బయటపడ్డ తర్వాత ఏ విధంగా అయితే కాంట్రాక్టులను కేకుల్లాగా కోసుకుంటున్నదో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులు, ఆయన ముఖ్యమంత్రి. నేను మిమ్మల్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ గా అడుగుతున్నాను కళ్యాణ్ గారు, డూ యూ ఎక్స్పెక్ట్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్? ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి మీదనే ఆరోపణ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారి అనుచరుడు అందులో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కార్యాలయం ఒత్తిడి పెడుతున్నప్పుడు ఇవాళ పోలీసులు వెళ్ళి మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తే, ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రి మధ్యలోనే ఇవాళ బాహాటంగా కమిషన్లు, కాంట్రాక్ట్లు. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డి గారు అనే ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సీఎం గారి వ్యక్తులకే కాంట్రాక్ట్లు వస్తున్నాయని వారు మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు, కాంట్రాక్ట్లు వీళ్ళకే వస్తున్నాయి, వీళ్ళే చేసుకుంటున్నారు, అలా చుట్టుపక్కన ఉన్నోళ్ళు, రేవంత్ గారు చుట్టుపక్కన ఉన్నోళ్ళు. ఇవాళ బహిరంగంగా ఇవన్నీ అయిపోతున్నాయి కదా. ఈ రాష్ట్రంలో దీని మీద విచారణ జరుగుతుందని మీకు ఇంకా ఎలాంటి నమ్మకమైన రైట్ కిషాన్ గారు, మేము ఇంత చిత్తశుద్ధితో మా మంత్రి ఓఎస్డీపై ఆరోపణలు వస్తే తొలగించాము, ఆయనపై విచారణ జరుపుతున్నాము, మేము చాలా ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా, నిజాయితీగా ఉన్నాము, ఏంటి తప్పేంటి అని అడుగుతున్నారు. సార్, ముఖ్య ఎక్కడ ఉంది అంటే గిట్లా చూపెడతారు కానీ ఇట్లా అని చూపెడుతుంటారు. సూటి ప్రశ్నలు అడిగినాం మేము, సమాధానాలు లేకనే కవిత గారిది ఏమైంది, రాజయ్య గారిది ఏమైంది, ఇవాళ మిమ్మల్ని సూటిగా కోర్టుకు పోయినప్పుడు ఇట్లనే మాట్లాడతారా? ఆ కేసులు ఇట్లయింది జడ్జి గారు, ఈ కేసులు ఇట్లయింది అని అంటారా? ఎలా స్ట్రైట్ గా మేము ఏమంటున్నాం అంటే చిత్తశుద్ధిగా అని మీరు అంటున్నారు కదా. ఇక్కడ సమస్య ఓఎస్డి తొలగింపు కాదు, సమస్య ఓఎస్డిని ఆయన మీద ఎఫ్ఐఆర్ ఇంకెందుకు చేయలేదు అనేది ఒక ఎత్తు అయితే, ఓఎస్డిని తప్పించింది ఎవరు? నిన్న రాత్రి మీ కాంగ్రెస్ మంత్రి కాదా? ఇవాళటి వరకు మీరు మరి మిగతా వాళ్ళ మీద, సామాన్యుల మీద మేము కనీసం మీరు చేపట్టే విచారణలలో మేము హాజరవుతున్నప్పుడు మా మీద ప్రభుత్వ అధికారులను మీరు అడ్డుకున్నారు, విచారణ చేయకుండా ఎంతమంది మీద కేసులు వేసిర్రు? కేటీఆర్ గారి మీద వేసిర్రు, మస్తు మంది మీద వేసిర్రు మీరు. మరి ఇవాళ మీ మంత్రి కొండా సురేఖ గారు చేసింది ఏంటిది? నిన్న పోలీసులు ఎందుకు వెళ్ళిర్రు? పోలీసు ఒక మంత్రి ఇంటికి ఎందుకు వెళ్ళిర్రు? ఎందుకు అడ్డుకున్నారు? కొండా సురేఖ గారి కుమార్తె ఏమనంటే సభ్యత్వం అంటే, సభ్యత్వం ఉంటే నేరాలు చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంటే నేరాలు చేయొచ్చు, ఆమెకు సభ్యత్వం లేదు కాబట్టి ఆమె మాట్లాడేది చెల్లదు అన్నట్టు ఉన్నది. వీళ్ళకి సభ్యత్వంలో లేదండి.
వారు సభ్యత్వానికి మాట్లాడిన సంబంధం దాంట్లో లేదండి కానీ, నేరుగా రేవంత్ రెడ్డి గారి మీదే విచారణకు ఇవాళ డెఫినెట్ గా డైరెక్ట్ సీఎం గారి మీదే చెప్పిర్రు డెక్కన్ సిమెంట్స్ విషయం మీద. ఇవాళ డెక్కన్ సిమెంట్స్ విషయం మీద ఇవాళ ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? కొండా సురేఖ గారికి సమాధానం చెప్తే కరెక్ట్ అవుతుందా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తే కరెక్ట్ అవుతుందా? రోహిన్ రెడ్డి అనే వ్యక్తి సమాధానం చెప్పేస్తే అయిపోతుందా? ఈ విచారణను వీళ్ళు మేనేజ్ చేయరు అని ఎవరి మీద నమ్మకం ఉన్నది? మీరు స్ట్రైట్ గా అడిగిర్రు సిబిఐ విచారణకు మీరు రెడీయా అని అంటే సమాధానం లేదు కదా. ఎస్, స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. దీని మీద ప్రభుత్వమే సిబిఐకి ఇస్తారా? ఇదే స్ట్రైట్ క్వశ్చన్.